నాయను శ్వేతనాగు పడగకు సర్జరీ వీడియో చూస్తే ఒళ్ళు జలధరిస్తుంది అనమాట. అసలు అది ఏంటి, ఎక్కడ చేశారు? సో మనం అందరం కూడా శ్వేతనాగు అంటే ఒక దైవ సర్పంగా భావిస్తూ ఉంటాం. ఇది నార్మల్గా కాకుండా చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. సాధారణంగా మనం డైలీ లైఫ్లో చాలా పాములు చూస్తూ ఉంటాం, రకరకాల పాములు ఉంటూ ఉంటాయి. అండ్ కనిపించినప్పుడు కొంతమంది చంపుతారు, ఇంకొంతమంది రెస్క్యూ టీం వాళ్ళకి కాల్ చేసి వాటిని తీసుకెళ్ళి వాళ్ళు అడవిలో వదిలేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. కానీ శ్వేతనాగు మాత్రం చాలా అరుదుగా కనిపిస్తుంది, ఎందుకంటే మనము దాన్ని దైవ సర్పంగా భావిస్తూ ఉంటాం కాబట్టి. సో ఇప్పుడు ఇదొక ఘటన అనేది, దీనికి సంబంధించినటువంటి వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. అయితే దాదాపుగా 6 నుంచి 7 అడుగుల పొడవునటువంటి ఈ శ్వేతనాగు కనిపించింది. సో అది కనిపించినప్పుడు ఒక అట్ట డబ్బాలో దూరిందనమాట. సో అది చూసిన తర్వాత అందరూ కూడా చాలా చాలా భయపడ్డారు. అదేంట్రా బాబు, ఇది చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది, మనము డైలీ చూసేటటువంటి సర్పాలను చూస్తేనే మనము అక్కడ ఎక్కడో కనిపిస్తే ఆవిడంత దూరం పరిగెత్తూ ఉంటాం. సో కొంతమంది ధైర్యం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాటిని చంపేస్తూ ఉంటారు, లేకపోతే వాటిని అక్కడ నుంచి తోలేయడము ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో ఇక్కడ శ్వేతనాగు అంటే చాలా వైట్ కలర్లో ఉంటుంది, ఎండకి చాలా చెమక్ అని మెరుస్తూ ఉంటుంది కూడా. సో దీన్ని చూసినటువంటి జనాలు అందరూ కూడా చాలా చాలా భయాందోళనకు గురైపోయారు. సో అప్పుడు ఏం చేశారు, ఎవరికి దగ్గరికి వెళ్ళేటటువంటి ధైర్యం లేదు, ఎందుకంటే అది శ్వేతనాగు కాబట్టి. సో అప్పుడు వాళ్ళు ఏం చేశారు, రెస్క్యూ టీం వాళ్ళకి కాల్ చేశారు. సో ఆయన వచ్చేసాడనమాట, ఆయన పేరు నాగరాజు. సో దాన్ని చూసి ఆయన అట్టముక్కల నుంచి బయటికి తీసుకొచ్చి దాన్ని చూసినప్పుడు దాని పడగకి మొత్తానికి కూడా గాయాలయ్యి ఉండే ఆయన గమనించాడనమాట. సో వాళ్ళ రెస్క్యూ టీం వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళకు కొంచెం క్యూరియాసిటీ, దాంతోపాటు జాలి అన్నీ కూడా ఉంటాయి కాబట్టి, వాళ్ళు యానిమల్స్ అంటే చాలా ఇష్టపడతారు కాబట్టి వాటిని చంపకుండా దాన్ని తీసుకెళ్ళి డైరెక్ట్ అక్కడ ఓన్లీ పామనే కాదు, చిరుతపుళ్ళు కావచ్చు, ఇంకేవైనా కావచ్చు, జస్ట్ వాటిని క్యాచ్ చేసి తీసుకెళ్ళి అడవిలో వదిలేయడం లాంటివి చేస్తూ ఉంటారు. సో ఇక్కడ నాగరాజు గారికి అక్కడ పాముకి శ్వేతనాగి పడగకి ఫుల్గా గాయాలై ఉండడం అనేది చూడడం జరిగింది. సో వెంటనే ఆయన ఏం చేశాడు, దానికి చికిత్స చేసి దానికి సర్జరీ చేసి ఓకే అంత బాగయిందా అని చెప్పేసి అప్పుడు దాన్ని తీసుకెళ్ళి అడవిలో వదిలేశాడు అని చెప్పేసి అయితే మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఈ విధంగా చేసే వాళ్ళు చాలా అరుదుగా, చాలా తక్కువగా ఉంటారు. సో ఈ పాములు కనిపించడం అరుదుగానే, సో ఇలాంటి వాళ్ళు ఉండడం కూడా అరుదుగానే. సో ఎవరైనా కూడా గాయాలు కనిపించినప్పుడు సరేలే ఇంకా చనిపోతుంది అని చెప్పేసి ఇంకా అక్కడే దాన్ని చంపేయడం కానీ, లేకపోతే దాన్ని తీసుకెళ్ళి అదే విధంగా ఎట్లా ఉందో అట్లే తీసుకెళ్ళి వదిలేయడం కానీ చేస్తారు. కానీ ఇక్కడ ఈయన ఆ విధంగా కాకుండా అరే పాముకు గాయమైంది అని చెప్పేసి దానికి చికిత్స చేసి మరి వదిలేశాడంటే, సో ఆయన ధైర్యానికి అందరూ కూడా మెచ్చుకుంటూ ఉన్నారు. ఆ వీడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతూ ఉంది.